నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో వడ్రంగి వృత్తిదారుల కోసం నిర్వహించిన 3 రోజుల నైపుణ్య శిక్షణ శిబిరంలో నేటితో విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణలో వృత్తిలో ఆధునిక పద్ధతులు, పనిలో భద్రతా జాగ్రత్తలు, నాణ్యత ప్రమాణాలు వంటి అంశాలపై నిపుణులు సూచనలు ఇచ్చారు. పాల్గొన్న వడ్రంగి కార్మికులకు ఆరోగ్య కిట్టు, ట్రైనింగ్ సర్టిఫికేట్, 1 ఏడాది ఇన్సూరెన్స్ బాండ్ అందజేశారు. భవన నిర్మాణ కార్మికులలో భాగమైన వడ్రంగి వృత్తిదారులు శిక్షణ అనంతరం బ్యాంక్ రుణాలు పొందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ షేక్ రఫీ, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, లేబర్ ఆఫీసర్ వి హరిబాబు పాల్గొన్నారు. అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, ఒక పనికి వచ్చిన వాళ్ళ గర్వం ఏ రకంగా ఉంటుందంటే, నేను ఏదైనా చేయగలను, నేను సాధించుకోగలను, నేను బతకగలను అన్న ధైర్యం వాళ్ళకు ఉంటుంది. కానీ అదే రాని వాళ్ళు, జాబ్ రాని వాళ్ళు కూడా ఎంతమంది నిరుత్సాహపడుతుంటారు. కానీ ఎప్పటికీ మన చేతివృత్తుల్ని మనం గౌరవించాలి. ప్రపంచ దేశాలకి కళాకారుల్ని, అలాగే చేతివృత్తి పనుల్ని అలవాటు చేసిందే మన భారతదేశం. కాబట్టి వాటి మన సాంప్రదాయకంగా మన పిల్లలు కూడా నేర్చుకోవడం. ఫలానా ఎక్కడ ఉంది, ఇది ఉంది, మనకి ఫలానా ఆఫీసు పోతే ఇది ఉంది అనేటువంటి విధానం అయితే మా వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. వాళ్ళు ఎవరైనా ఒకరేమో కానీ 99% ఎవరికి తెలియదు. చెప్పారు కాబట్టి మన శ్రీహరి దాన్ని. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని నలంద పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు దోహదం చేస్తుందని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, విద్యాధికారి అనంతలక్ష్మి పేర్కొన్నారు. విద్యార్థులు రూపొందించిన వివిధ శాస్త్రీయ నమూనాలను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించిన అనంతరం కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. చిన్నతనం నుంచే మేధాశక్తిని సరైన దిశలో వినియోగిస్తే విద్యార్థులు అద్భుతాలు సృష్టించగలరని, ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు వారి ఆలోచన శక్తిని పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు షేక్ బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ సైన్స్ డేలో భాగంగా ఆత్మకూరు పట్టణంలో మనం నలంద స్కూల్కి రావడం జరిగింది. ఈ నలంద స్కూల్ యొక్క టీచర్స్కి, కరస్పాండెంట్స్కి అండ్ ప్రిన్సిపల్స్ అందరికీ కూడా కంగ్రాట్స్ అండి. వీళ్ళ స్కూల్స్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర కూడా వీళ్ళు సైన్స్ డేకి సంబంధించి ఏదో ఒక యాక్టివిటీని వీళ్ళు చేయించడం జరిగింది. ఎల్కేజీ నుంచి యూకేజీ స్టూడెంట్స్ దగ్గర నుంచి అందరూ కూడా 9th క్లాస్ వరకు కూడా అందరి దగ్గర కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఒక సైన్స్ ప్రాజెక్ట్ చేయించడం చాలా గొప్ప విషయం. పిల్లల్లో ఉన్నటువంటి సైన్స్ పైన ఉన్నటువంటి జిజ్ఞాసని మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఇక్కడున్న కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా మంచి టాపిక్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా కొనసాగుతుంది. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి ఏపీ ఇరిగేషన్ చైర్మన్, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకులు వేగుళ్ల లీలాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక చంద్రగిరి గడ్డపై పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, మార్చి 10లోపు 20,000 క్రియాశీలక సభ్యత్వాలు పూర్తి చేసి సుమారు 80,000 ఓటు బ్యాంక్ స్థిరీకరణ సాధిస్తామని నాయకులు తెలిపారు. సమావేశంలో మండల అధ్యక్షులు, నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని చంద్రగిరిలో మా కార్యకర్తలందరూ కూడా పార్టీ బలోపేతం కోసం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యూఓసీగా ఉన్నటువంటి మనోహర్ గారు, అలాగే అన్ని మండలాలు 7 మండల పార్టీ అధ్యక్షులు కూడా చాలా వాళ్ళ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ తప్పకుండా పార్టీని ఈ నియోజకవర్గంలో అత్యంత బలమైన పార్టీగా తయారు చేయడం కోసం గోల్ అంటే 11,000 సభ్యత్వాలు వస్తే 40,000 మంది ఓటర్స్ని మేము ప్రభావితం చేయగలుగుతాం. రానున్న ఈ 10 రోజుల్లో మార్చి 10వ తారీఖులోగా 20,000 సభ్యత్వాలు చేసి 80,000 ఓట్ బ్యాంక్ చంద్రగిరి నియోజకవర్గంలో 116 పంచాయతీల్లో 96 ఎంపీటీసీలు, 116 సర్పంచ్ స్థానాలు, 6 జడ్పీటీసీల్లో బలంగా మేము పోయే విధంగా దాదాపు 20,000 సభ్యత్వాలు చేపించి 80,000 ఓట్ బ్యాంక్ని ప్రభావితం చేసే విధంగా రానున్న రోజుల్లో బలపరిచే విధంగా కూడా ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. తిరుపతి జిల్లా చంద్రగిరి
మండూరు వద్ద పూతలపట్టు నాయుడుపేట ప్రధాన రహదారిపై 2 కార్లు ఢీకొన్న విషాద ఘటన చోటు చేసుకుంది. ఇక ముందుగా వెళుతున్న కారును వెనక వస్తున్న కారు ఢీకొట్టడంతో వాహనం పల్టీ కొట్టి ఎదురు రోడ్లోకి దూసుకువెళ్లింది. ప్రమాదంలో అశోక్ చంద్రకళ అనే భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా మరొక 4 తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ కు చెందిన 6 బృందం తిరుమనమలై ఆలయం దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒక మనిషి ఒక ఆయన ఒక మనిషి ఒక ఆయన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భీమవరం కొండ్రెడ్డి కండ్రగ పొలాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. 3 రోజులుగా భీమవరం ఎల్లంపల్లి గ్రామాల పరిసరాల్లో తిష్టవేసిన 13 ఏనుగుల గుంపు వరి పంటలను పూర్తిగా ధ్వంసం చేసింది. దీంతో స్థానిక రైతులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. అలాగే 5 ఎకరాల్లో వరి సాగు చేసిన రైతు మునికృష్ణయ్యకు తీవ్ర నష్టం వాటిల్లింది. 2 లక్షల అప్పు చేసి పంట వేసినా చేతికొచ్చిన దిగుబడి నాశనమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వస్తున్నారు వెళుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఏనుగుల గుంపును వెంటనే అడవిలోకి మళ్లించి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మడి నాటినట్టున్నాను, అప్పు చేసిన 2 లక్షలు. గవర్నమెంట్ ఏదైనా సహాయపడిపోతే ఏమి లేదు, మడి మొత్తం పూడ్చింది సార్. ఏదేదో సహాయపడింది సార్. 5 ఎకరాలు మొత్తం తినేసింది సార్. ఏమి లేదు. ఏనుగు సాగులు రాత్రి వచ్చినారు ఫారెస్ట్ వాళ్ళు ఏమి వస్తారో వెళ్ళిపోతారు సార్. వాళ్ళు టపాసాలు కూడా కాల్సారు. మీరు గవర్నమెంట్ వేరే అధికార వ్యవస్థలు మమ్మల్ని చూసి మీరు కౌలు రైతులు 5 ఎకరాలు చేసినాను. 5 ఎకరాలకు 2 లక్షలు అయింది. ఆ 2 లక్షలు పెట్టుబడిగా లేదు సార్. అప్పు చేసి 3 రూపాయలు వడ్డీతో తెచ్చి పెట్టినాను. అప్పులోకి కట్టాలా ఏం చేయాలి, అదే చాలా బాధపడుకుంటున్నాం సార్ మేము. ఏలూరు జిల్లాలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బోడిగూడెం, మంగపేట, దేవిపేట గ్రామాల్లో కొయ్యలగూడెం ఆయుధ డిపో భూ సేకరణపై ఎంపీ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి తీవ్రంగా విమర్శించారు. 90% ప్రజలు భూసేకరణకు అంగీకరించారని, ధర్నాలు బయట వ్యక్తులే చేస్తున్నారని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. గ్రామ సభ ఇప్పటి వరకు జరగలేదని, క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శించి ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతే మాట్లాడాలని ఆయన సూచించారు. నిన్న ఏలూరు ఎంపీ పొట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు పత్రికలతో మాట్లాడుతూ కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, మంగపతి, దేవిపేటలకు అక్కడ నిర్మించబోయే ఆయుధ డిపోకి 190% మందికి పైగా భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఎంఆర్ఓ గారికి తెలియజేశారు, మాకు కూడా ఏలూరు వచ్చి తెలియజేశారు. కానీ కొద్దిమంది మాత్రమే భూమి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అందుకని వాళ్లే కావాలని రెచ్చగొట్టి అక్కడ ఉద్యమాలు చేయిస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన పత్రికల వారికి తెలియజేశారు. అంతేకాదు ఇటీవల కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగిన ధర్నాలు కూడా
దెందులూరు, నూజివీడు, ఇతర ఏలూరు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే ఆ ధర్నా నిర్వహించారు తప్ప కొయిలగూడెం మండలానికి సంబంధించిన ప్రజానీకం కాదని చెప్పే ఒక అవాస్తవాలను కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ అవాస్తవ ప్రచారాలని ఎంపీ గారిని చేసిన ఈ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఆయన స్థాయికి తగని ప్రచారం, ఇది ఆయన స్థాయికి తగని విమర్శలు అని చెప్పేసి మేము ఆయనకు తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా బోడిగూడెం, మంగపతి దేవిపేటలో ఆయుధ డిపో నిర్మించాలని అనుకుంటే 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా అక్కడ గ్రామ సభలు జరపాలి. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని నిన్న ఏలూరు ఎంపీ పొట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు పత్రికలతో మాట్లాడుతూ కొయిలగూడెం మండలం బోడిగూడెం, మంగపతి దేవిపేటలకు అక్కడ నిర్మించబోయే ఆయుధ డిపోకి 190% మందికి పైగా భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఎంఆర్ఓ గారికి తెలియజేశారు, మాకు కూడా ఏలూరు వచ్చి తెలియజేశారు. కానీ కొద్దిమంది మాత్రమే భూమి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అందుకని వాళ్లే కావాలని రెచ్చగొట్టి అక్కడ ఉద్యమాలు చేయిస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన పత్రికల వారికి తెలియజేశారు. అంతేకాదు ఇటీవల కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగిన ధర్నాలు కూడా దెందులూరు, నూజివీడు, ఇతర ఏలూరు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే ఆ ధర్నా నిర్వహించారు తప్ప కొయిలగూడెం మండలానికి సంబంధించిన ప్రజానీకం కాదని చెప్పే ఒక అవాస్తవాలను కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ అవాస్తవ ప్రచారాలని ఎంపీ గారిని చేసిన ఈ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఆయన స్థాయికి తగని ప్రచారం, ఇది ఆయన స్థాయికి తగని విమర్శలు అని చెప్పేసి మేము ఆయనకు తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా బోడిగూడెం, మంగపతి దేవిపేటలో ఆయుధ డిపో నిర్మించాలని అనుకుంటే 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా అక్కడ గ్రామ సభలు జరపాలి. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని నిన్న ఏలూరు ఎంపీ పొట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు పత్రికలతో మాట్లాడుతూ కొయిలగూడెం మండలం బోడిగూడెం, మంగపతి దేవిపేటలకు అక్కడ నిర్మించబోయే ఆయుధ డిపోకి 190% మందికి పైగా భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఎంఆర్ఓ గారికి తెలియజేశారు, మాకు కూడా ఏలూరు వచ్చి తెలియజేశారు. కానీ కొద్దిమంది మాత్రమే భూమి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అందుకని వాళ్లే కావాలని రెచ్చగొట్టి అక్కడ ఉద్యమాలు చేయిస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన పత్రికల వారికి తెలియజేశారు. అంతేకాదు ఇటీవల కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగిన ధర్నాలు కూడా దెందులూరు, నూజివీడు, ఇతర ఏలూరు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే ఆ ధర్నా నిర్వహించారు తప్ప కొయిలగూడెం మండలానికి సంబంధించిన ప్రజానీకం కాదని చెప్పే ఒక అవాస్తవాలను కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ అవాస్తవ ప్రచారాలని ఎంపీ గారిని చేసిన ఈ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఆయన స్థాయికి తగని ప్రచారం, ఇది ఆయన స్థాయికి తగని విమర్శలు అని చెప్పేసి మేము ఆయనకు తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా బోడిగూడెం, మంగపతి దేవిపేటలో ఆయుధ డిపో నిర్మించాలని అనుకుంటే 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా అక్కడ గ్రామ సభలు జరపాలి. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని నిన్న ఏలూరు ఎంపీ పొట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు పత్రికలతో మాట్లాడుతూ కొయిలగూడెం మండలం బోడిగూడెం, మంగపతి దేవిపేటలకు అక్కడ నిర్మించబోయే ఆయుధ డిపోకి 190% మందికి పైగా భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఎంఆర్ఓ గారికి తెలియజేశారు, మాకు కూడా ఏలూరు వచ్చి తెలియజేశారు. కానీ కొద్దిమంది మాత్రమే భూమి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అందుకని వాళ్లే కావాలని రెచ్చగొట్టి అక్కడ ఉద్యమాలు చేయిస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన పత్రికల వారికి తెలియజేశారు. అంతేకాదు ఇటీవల కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగిన కాకినాడ జిల్లా కరప మండలంలో నిర్వహించిన రివ్యూ సమావేశంలో ఎమ్మెల్యే పంతం నానాజీని వైసీపీకి చెందిన సర్పంచులు నిలదీశారు. గ్రామాల్లో ప్రోటోకాల్ గౌరవం ఇవ్వడం లేదని, సర్పంచ్ పదవికి తగిన మర్యాద లేకుండా కూటమి కార్యకర్తలు, కార్యదర్శులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పలు గ్రామ పంచాయతీలు అధికారిక కార్యక్రమాల సమయంలో సర్పంచ్ కంటే ముందుగా కూటమి కార్యకర్తలే ముందుంటారని తెలిపారు. ఎమ్మెల్యే తమ గ్రామాలకు వచ్చినప్పటికీ సర్పంచులకు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని, ఇది ప్రోటోకాల్కు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. ఎందుకంటే ఏ పంచాయతీలో చూసినా ముందు కార్యకర్తలు ఉంటున్నారు, తర్వాత మేము ఉంటున్నాం. ఇప్పుడు మాకు లేని గౌరవం వచ్చి నెక్స్ట్ వచ్చి సర్పంచుల కన్నా గౌరవం ఉంటుందని అడగడానికి మీకు అడుగుతాం సార్. ఇదంటే ఇప్పుడు పంచాయతీలో ఒక గ్రామ సభ జరుగుతుందంటే సార్, అలాగే సార్ పంచాయతీలో ఒక గ్రామ సభ జరుగుతుందంటే సర్పంచ్ గారు వచ్చిన గ్రామ సభ జరగాలండి. సర్పంచ్ గారు వచ్చిన గౌరవం వేస్తారు. చాలా ఓపెట్టున్నాం సార్.
నువ్వు తెలుసమ్మా, నువ్వు బాగా చదువుకున్నా నాకేం తెలియదు. రామని సన్మానం చేసి పంపిస్తారని రాజమండ్రి ఏ వాల్యూ లేదని చెప్పారు. ఇప్పుడున్న గవర్నమెంట్ లో కూడా మాకు ఏ వాల్యూ లేదు సార్. ఎందుకంటే ఏ పంచాయతీలో చూసినా ముందు కార్యకర్తలు ఉంటున్నారు, తర్వాత మేము ఉంటున్నాం. ఇప్పుడు మాకు లేని గౌరవం వచ్చి నెక్స్ట్ వచ్చి సర్పంచుల కన్నా గౌరవం ఉంటుందని అడగడానికి మీకు అడుగుతాం సార్. ఇదంతే. ఇప్పుడు పంచాయతీలో ఒక గ్రామ సభ జరుగుతుందంటే సార్ అలాగే సార్ పంచాయతీలో ఒక గ్రామ సభ జరుగుతుందంటే సర్పంచ్ గారు వచ్చిన గ్రామ సభ జరగాలండి. సర్పంచ్ గారు వచ్చిన మీరు ఏంటంటే ఇంకా నా మాట కూడా ఎక్కువ తెలుసుకోలేదు. మీరు ఏదో మాట్లాడి తెలుసుకోండి. గౌరవం వేస్తారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కేవో మల్లవరం గ్రామంలోని శాంతినికేతన్ స్కూల్లో సైన్స్ డే ఘనంగా నిర్వహించారు. గ్రామీణ విద్యార్థులు భౌతిక, జీవ, రసాయన శాస్త్రం, గణిత విభాగాల్లో వినూత్న ప్రాజెక్టులు, మోడళ్లతో తమ ప్రతిభను ప్రదర్శించారు. స్కూల్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనలు పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలకు తీసుకువెళ్తాయన్నారు. చైర్మన్ చిటికల శ్రీనివాసరావు, డైరెక్టర్ ప్రియాంక విద్యార్థులను అభినందిస్తూ సైన్స్ డే ద్వారా పరిశోధన దృక్పథం, సృజనాత్మకత పెరుగుతాయని పేర్కొన్నారు. ఇక ప్రిన్సిపల్ సువర్ణ జ్యోతి, అకాడమిక్ కోఆర్డినేటర్లు సంజయ్, రవికాంత్, హెడ్ మాస్టర్ వై గోవిందరావు మార్గదర్శకం చేశారు. Students will explain about the purification of water. Please carry on, Udvita. Good morning to all. My name is Udvita. My name is Roshni. I am studying 3rd standard in Santiniketan English Medium School. Today I am saying about water purification. Water purification is process of cleaning water. It is removes dirty from water. Purified water retains forever everyday life. It is method to finding the quantities or size of something. We often need electricity. I am here to check your heartbeat. Eat baked, stay unhealthy. Eat carrot. And for all, we get water from different sources. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేటపాలెం గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ విస్ఫోటనం హృదయ విదారకరంగా మారింది. ఘటనా సమయంలో సుమారు 40 మంది కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా జరిగిన పేలుడుతో భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పటి వరకు 21 మంది సహజీవ దహనం కాగా మరొక 9 మంది తీవ్ర గాయాలతో కాకినాడ ప్రభుత్వ సాదర్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో పలువురికి 75-90% కాలని గాయాలున్నట్లుగా వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రి కందల దుర్గేష్, ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అక్కడైతే ఒక 4 ఉన్నాయి సార్. 4 ఉన్నాయి సార్. ఇంకా అటు ఇంకా మొత్తం రౌండ్ లో చూడాలి, రౌండ్ అంతా చూడాలి. ఇక్కడ అక్కడికి వెళ్ళండి. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాచ్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు,
మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. లర్నింగ్ ఇస్ ఫన్ విత్ మ్యాజిక్ మ్యాట్. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. Talking tree. కొత్త lessons నేర్పే talking tree. Hey, cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తుంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా,
లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. వెల్కమ్ బ్యాక్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఏకల అభియాన్ సంస్థ ఆధ్వర్యంలో ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ధార్మిక విద్యా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కోడూరు పరిసర ప్రాంతాల్లో గత 2 ఏళ్లుగా 30 గ్రామాల్లో ప్రతిరోజు సుమారు 500 మంది పిల్లలను ధార్మిక బోధన అందిస్తున్నారు. ప్రతి నెల నిర్వహించే మాసవర్గ కార్యక్రమంలో ప్రతినిధి ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ అన్నదానాన్ని నిర్వహిస్తూ సేవలు అందిస్తుంది. ఈ సేవా కార్యక్రమానికి నిర్వాహకులు ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మన ఏకల అభియాన్ యొక్క మాసవర్గ కార్యక్రమం నిర్వహించుకున్నాము. మరి ఈ కార్యక్రమానికి మనకు చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఆర్యవైశ్య సమాజం యొక్క అధ్యక్షుడు విజయ్ గారు మనకు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి హాలు మనకు పురమాయించారు. వారికి ఏకల అభియాన్ సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ మన ఏకల అభియాన్ కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ చేసినా కూడా మేమున్నామని మనకు ఎప్పుడు కూడా సమితి తరఫున మరి యొక్క మా మాతాజీ తరఫున అందరికీ కూడా ఏకల అభియాన్ సంస్థ యొక్క చేసిన సారందరికీ కూడా ఈ యొక్క సంచి తరఫున మేము ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, రేణిగుంట డీఎస్పీ వై శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వజ్ర ప్రహర్ కార్యక్రమంలో భాగంగా రైల్వే కోడూరు పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇక రూరల్ సే శ్రీనివాసులు, అర్బన్ సీఏ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఓబులవారపల్లి ఎస్ఐ పి మహేష్, కోడూరు ఎస్ఐ ప్రసాద్ రెడ్డి సిబ్బందితో కలిసి మంగపేట గ్రామంలో తనిఖీలు చేపట్టారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ వినియోగాన్ని అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, గృహాలను తనిఖీ చేశారు. ఎవడో బండి పదవి పెడతాడు, వాడు ఫైనాన్స్ వాడు వస్తాడు, ఆ ఫైనాన్స్ మొన్న ఇదే టర్నింగ్లో ఎవరు రెడ్డిపల్లి టర్నింగ్లో 9 మెను కారుకి హెల్మెట్ ఓన్ హెల్మెట్ ఎక్కడ చెప్పలేదు కాబట్టి హెల్మెట్ వాడండి. రోజు పోలీసులు చెప్తున్నారు మేము పడుకుంటున్నాం, మళ్ళీ ఇస్తారు సార్ మేము మంగపేట సార్ ఈడే సార్ అని పడుకోకపోతున్నాం. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, హెల్మెట్ వాడండి. అన్నిటికీ ఉన్నాయా చెక్ చేశాడు చెక్ చేయాలా. మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ చేబ్రోలు బాబు సువర్ణకుమార్ పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అభినందనలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో నిబద్ధతతో సేవలందించిన సువర్ణకుమార్ ను సన్మానించి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు వచ్చిన అధికారులు చెప్తే కొంచెం బాధ, కానీ సబ్జెక్ట్ చాలా మంది అటువంటి వాళ్ళు మన సార్ లాంటి వాళ్ళ దగ్గర అడ్వైజ్ ఎవరు సార్కి ఈ పగలగొట్టిన వెయిటింగ్ చేసిన ఆయనగా మార్చి రాదు, కానీ ప్రజల సౌకర్యార్థం ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా తప్పకుండా చెయ్యాలి. కాకపోతే చాలా మంది మనకి ఎందుకు మన ఏదో మన డోర్ నిండితే చాలు మనం పోయేరే పగలగొడతామని చెప్తే ఆనందపడే రోజుల్లో నిర్మాణంగా నా ఉద్యోగాన్ని నేను చేసిన మొదటి ఎందుకు గుర్తుపెట్టుకున్నానంటే ఒక తప్పు పనిని ఆ రోజు ఖండించి పైరుడు పగలగొడుతున్నాను. జరిగింది దాదాపు 20 ఏళ్ళ కింద చెప్తున్నాను, ఇప్పుడు కాదు. 2002లో జరిగింది, 2003లో
పగలగొడితే దాన్ని వ్యతిరేకించిన వాడిని నేను. ఈ రోజేమో పగలగొట్టమని చెప్తున్నా, ఆ రోజు వ్యతిరేకించిన వాడిని, అయినా పగలగొట్టేవాడు. అంటే ఒక వ్యక్తి మంచి పని చేస్తే ఎప్పుడు ప్రజలు గుర్తుంచుకుంటారు అనే దానికి నిరసన తెలియజేస్తూ ఈ స్థాయికి రిటైర్మెంట్ స్థాయికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన చేపులో బాబు అంటే ఉండాలని మరి ఇప్పుడు వచ్చిన అధికారులు చెప్తే కొంచెం బాధ కానీ చాలా మంది అటువంటి వాళ్ళు మన సార్ లాంటి వాళ్ళ దగ్గర అడ్వైజ్ తీసుకుంటారు. ఇక్కడ ఎవరు సార్కి ఈ పగలగొట్టిన వెయిటింగ్ చేసినందువల్ల ఆయనగా ఆస్తి రాదు, కానీ ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా తప్పకుండా చెయ్యాలి. కాకపోతే చాలా మంది మనకి ఎందుకు మన ఏదో మన డోర్ నిండితే చాలు మనం పోయేరే పగలగొడతామని చెప్తే మళ్ళీ సాయంకాలం కావలసి ఆనందపడే రోజుల్లో నిర్మాణంగా నా ఉద్యోగాన్ని గుర్తుపెట్టుకున్నాంటే ఒక తప్పు పనిని ఆ రోజు ఖండించి పైరుడు పగలగొడుతున్నాను. ఇది జరిగింది ఎప్పుడో తెలుసా, దాదాపు 20 ఏళ్ళ కింద చెప్తున్నాను, ఇప్పుడు కాదు. 2002లో జరిగింది, 2003లో. ఆ రోజు జరిగిన సంగతి ఈరోజు గుర్తుపెట్టుకున్నాంటే సమాజానికి మేలు చేసిన వ్యక్తి అతను పగలగొట్టిన అతనిగా చూడలేదు, కానీ నిర్మాణంగా అక్కడ వచ్చి పగలగొడితే దాన్ని వ్యతిరేకించిన వాడిని నేను. ఈ రోజేమో పగలగొట్టమని చెప్తున్నా, ఆ రోజు వ్యతిరేకించిన వాడిని, అయినా పగలగొట్టేవాడు. అంటే ఒక వ్యక్తి మంచి పని చేస్తే ఎప్పుడు ప్రజలు గుర్తుంచుకుంటారు. మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపాలిటీలోని ఒంగోలు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేస్తున్న నూతన బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపన పనులకు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. విగ్రహ నిర్మాణ నాణ్యతతో నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో విద్యార్థి తౌషిక్ మృతి ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్ నడుపుతూ విద్యార్థి మృతి చెందిన నేపథ్యంలో యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేసును పక్కదారి పట్టిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ బాధితులకు న్యాయం జరగకపోతే విజయవాడ కేంద్రంగా ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయన ఏమి ఇంతవరకు స్పందించలే. ఆయన అంతా అసెంబ్లీలో ఆట్లాడుకుంటున్నారు తప్ప ఇక్కడ ఏం మాట్లాడలే. నీ కాన్స్టిట్యున్సీలో ఒక పిల్లోడు చచ్చిపోతే మంచో చెడో చెప్పాల్సినటువంటి ఒక మంత్రి స్థాయి బాధ్యతలో ఉన్నటువంటి స్వామి గారు అసలు ఎక్కడున్నాడో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. పోనీ ఇన్ఛార్జి మినిస్టరు ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే రోజు పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా వస్తూ ఉంటే దాని గురించి ఏం మాట్లాడలే. కాబట్టి మంత్రి గారు తక్షణం జోక్యం చేసుకోవాలి. దోషులను కాపాడడానికి కాదు, దోషులను శిక్షించడానికి, అన్యాయానికి గురైనటువంటి కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేయమని చెప్పేసి మేము సిపిఐ రాష్ట్ర సమితిగా జ్యుడిషియరీ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తూ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అమ్మడమైనటువంటి వారిని మొత్తం ఉద్యోగాల నుంచి టర్మినేట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంబంధించి ఆయన ఏమి ఇంతవరకు స్పందించలే. ఆయన అంతా అసెంబ్లీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ